ముఖ్యంగా నేను ఈరోజు మన సీసీటీవీ ప్రేక్షకులకి అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఎవరం కూడా గమనించినటువంటి ఒక విషయం ఈరోజు మీకు అందరికి కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే నిత్యం మనం రోడ్ల మీద నడుచుకుంటా వెళ్తూ ఉంటాము, ఏదో ఒక మన పని మీద మనం వెళ్తూ ఉంటాము. అలాంటి సమయాల్లో మనం ఎవ్వరం కూడా ఆలోచించినటువంటి ఒక మృత్యువు మన మీద ఎప్పుడు కూడా మనం ఎక్కడికి పోయినా మన వెంటాడుతూ మన మృత్యువు మన నెత్తి మీద ఉంటుంది. అది ఏంటంటే హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సీసీటీవీ ఏపీ న్యూస్కి స్వాగతం. నా పేరు ఖాజా. మనం ప్రస్తుతం సీసీటీవీ కార్యాలయంలో ఉన్నాము. అయితే మనం దాదాపు ఒక వారం రోజుల నుండి మన ఆంధ్రప్రదేశ్కి కోస్తా జిల్లాలు మొత్తం భారీగా వర్షపాతం, అంటే అల్పపీడనంతో వర్షపాతం నమోదవుతుంది. అది ఈరోజు రాత్రి తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్గా మారేటువంటి ప్రమాదం ఉంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా నేను ఈరోజు మన సీసీటీవీ ప్రేక్షకులకి అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి వస్తువుకైనా సరే ఒక ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మనం ఏ వస్తువు కొనాలన్నా కూడా, ఏ వస్తువు వాడాలన్నా కూడా దాని మీద ఉన్నటువంటి ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అలాగే ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది చూసి వాడతాం. ఎందుకంటే దానివల్ల మనకి ఏదన్నా ప్రమాదం జరిగిద్ది అనేటువంటి ఉద్దేశంతో మనం దాని గురించి తెలుసుకొని వాడుకుంటూ ఉంటాం. అలాగే మనం ఎవరం కూడా గమనించినటువంటి ఒక విషయం ఈరోజు మీకు అందరికి కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే నిత్యం మనం రోడ్ల మీద నడుచుకుంటా వెళ్తూ ఉంటాము, ఏదో ఒక మన పని మీద మనం వెళ్తూ ఉంటాము. అలాంటి సమయాల్లో మనం ఎవ్వరం కూడా ఆలోచించినటువంటి ఒక మృత్యువు మన మీద ఎప్పుడు కూడా మనం ఎక్కడికి పోయినా మన వెంటాడుతూ మన మృత్యువు మన నెత్తి మీద ఉంటుంది. అది ఏంటంటే దాదాపు కొన్ని 30-40 సంవత్సరాల క్రితం వేసినటువంటి కరెంటు తీగలు. ఈ కరెంటు తీగలకి ఎక్స్పైరీ డేట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది, చాలా కాలం అయింది. కానీ ఈ కరెంటు తీగలు మార్చకుండా అయ్యే కరెంటు తీగల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ కరెంటు తీగలు ప్రస్తుతం ఎండకి ఎండి వానకి తడిసి వాటిలో ఉన్నటువంటి అల్యూమినియం అనేటువంటిది వాటి ఉన్నటువంటి జీవం అయిపోయి, అది కరెంట్ అనేటువంటిది ఎక్కడన్నా ఒక చిన్న లీకేజ్ కానీ, చిన్న కరెంటు ఉన్నట్టు ఏదైనా ఎక్కడన్నా ఒక షార్ట్ అనేటువంటిది జరుగుతున్నప్పుడు దానివల్ల ఒక చెట్టు తగిలినా, ఏదన్నా ఒక పక్షి తగిలినా ఆ తీగ అనేటువంటిది తెగి పడిపోతున్నటువంటి సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా పాకల్లో ఒకటి కరెంటు తీగ తెగిపోయి, 11 kV కరెంటు తీగ తెగిపోయి ఒక పశువు చనిపోయింది. అదే పశువు కాకుండా ఆ ప్లేస్ లో మనిషి అయినా కూడా చనిపోయేటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏ కరెంటు తీగ తెగి మన నెత్తి మీద పడుతుందా అనేటువంటిది చాలా భయంగా ఉన్నటువంటి పరిస్థితులు. ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే నిత్యం ప్రజలు బయటకు వచ్చి తమ పనుల్లో తమ బిజీగా ఉంటారు. ఎప్పుడు కూడా మన మీద కరెంటు తీగలు ఉన్నాయి, ఈ తీగలు తెగి మన మీద పడి మనం చనిపోతామనేటువంటి ఆలోచనలు కూడా ప్రజలు ఉండరు. ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ తీగల కాలం చెల్లిపోయి ఆ తీగలు తెగిపోవటానికి
సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు మనం ఈ సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాము. కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి వర్యులు డాక్టర్ శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. సార్, కరెంటు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ వైర్లు అనేటువంటిది చాలా ప్రమాదంగా మారి ఉన్నాయి. వాటి టైం అయిపోయింది. ఎందుకంటే మనం ఈరోజు మన ప్రకాశం జిల్లా కరెంటు డిపార్ట్మెంట్ ఎస్సీ గారిని కలిసినప్పుడు సార్ కూడా చెప్పారు, దీనికి సంబంధించి ఫండ్స్ తక్కువగా ఉన్నాయి. ఈ ఫండ్స్ తక్కువగా ఉండటం వల్ల మార్చడం అనేటువంటిది మార్చలేకపోతున్నాము. కొన్ని ఫండ్స్ వస్తాయి, వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మారుస్తామని చెప్పారు. తప్పనిసరిగా దీని మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా మన ఈ కరెంటు తీగల్ని మార్చకపోతే ఏ క్షణాన ఏ కరెంటు తీగ తెగి ఎవరి మీద పడి ఎప్పుడు చనిపోతారు అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. ప్రజలారా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం తుఫాను హెచ్చరికలు జారీ చేసినటువంటి టైము. అందరూ కూడా బయటకు వచ్చేటువంటి క్రమంలో ఎక్కడన్నా కరెంటు తీగ తెగి నీళ్ళలో పడినా కానీ, లేకపోతే జాగ్రత్తగా పైన కరెంటు తీగలు లేనటువంటి ప్రదేశాల్లో మనం నడుచుకుంటా వెళ్ళాలని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కళ్ళారా చూస్తున్నాను, కరెంటు తీగలు ఈ మధ్య చాలా చోట్ల తెగి పడిపోతున్నాయి. మరి ఈ తీగలకి మనం ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి ఈ తీగలు తెగి పడిపోతున్నాయి. వాటిని మార్చట్లేదు. దాదాపు 20-30 సంవత్సరాల క్రితం వేసినటువంటి తీగలు కాబట్టి వాటి పని అయిపోయి తెగిపోతున్నాయి ఎక్స్పైరీ డేట్ వచ్చేసి. దయచేసి కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా బయటకు వచ్చేటువంటి క్రమంలో అందరూ కూడా జాగ్రత్తగా కరెంటు తీగలు లేని చోట తిరుగుతూ వాళ్ళ కాలకృత్యాలు వాళ్ళకి సంబంధించినటువంటి పనులు జరుపుకోవాలని వీలైనంత వరకు మనం చేయటానికి కుదరదు, కానీ వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాత్రిపూట తుఫాన్ సందర్భంగా గాలి వాన భయంకరంగా కొడతా ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా తమ జాగ్రత్తలో తాము ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను సీసీటీవీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి దీనికి సంబంధించి ఈరోజు మన సింగరాయకొండ సబ్ స్టేషన్ కి ఎస్సీ గారు ఇచ్చేశారు. మరి ఆయన దీనికి సీసీటీవీ వాళ్ళని సార్ని కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారనేటువంటిది ఆయన మాటల్లో మనం విందాము. కాబట్టి అందరూ కూడా నేను చెప్తుంది దయచేసి అందరూ కూడా జాగ్రత్త వహించవలసిందిగా కోరుచున్నాను. మృత్యువు మన నెత్తి మీదే ఉంది. ఏ టైన ఏ వైరు తీగ తెగి పడిపోయి ఆ వైరు మన ప్రాణాలను తీసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి పిల్లలందరూ కూడా పెద్దలు పిల్లలు బైక్ మీద పోయేటప్పుడు కానీ స్పీడ్గా పోకుండా ఎక్కడ గబక్కన వైర్ కరెంట్ తెగి ఉంటుంది, మనం తెలియకుండా వెళ్ళిపోతాం అక్కడ వాటర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ షాక్ మనకు తగిలి మనం చనిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి జాగ్రత్త వహించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ప్రభుత్వం కూడా తొందరలో దీని మీద చర్య తీసుకొని ఇమ్మీడియట్లీగా కరెంటు తీగల్ని మార్చాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత 2 రోజుల నుంచి వర్షాలు భారీ వర్షం కురుస్తుంది. ఇక్కడ ఉలవపాడు కానీ సింగరాయకొండ కానీ జరుగుమల్లి టంగుటూరు కొత్తపట్నం నాగులపల్లిపాడు ఈ మండలాలన్నీ కూడా మన పరిధిలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఆల్రెడీ కలెక్టర్ గారు సైక్లోన్ అలర్ట్ గురించి మెసేజ్ ఇచ్చారు. అందరూ ఆఫీసర్లు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి అన్ని శాఖల వారిని, అట్లాగే విద్యుత్ శాఖ తరఫున కూడా మేము అందరినీ కూడా ఆ ఫీల్డ్ ఆఫీసర్స్ని మా స్టాఫ్ని అందరినీ కూడా అలర్ట్ చేసేసి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోమని ఆదేశించడం జరిగింది. అట్లాగే ప్రజలకు కూడా ముఖ్యమైన సూచన ఏంటంటే, వర్షాలు పడుతున్నాయి కాబట్టి గబుక్కున తడి చేతులతోటి స్విచ్లు కానీ ఇటువంటి స్విచ్ బోర్డులు కానీ టచ్ చేయటం అనేది చేయకూడదు. అలాగే వైర్ల కింద ఉండకూడదు. వైర్లు కూడా ఈ వర్షాలకి తెగిపోయే ప్రమాదం ఉంది. అట్లాగే ఎక్కడైనా విద్యుత్తు అంతరాయం ఏర్పడినా, లేకపోతే ఇటువంటి తీగలు కానీ కేబుల్స్ కానీ ఏమైనా తెగిపడినా మీరు వాటిని తాకకుండా, వాటిని ముట్టుకోకుండా
దగ్గరున్న విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని, అలాగే మా కాల్ సెంటర్లు కూడా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ సైక్లోన్ సందర్భంగా మేము ఒంగోలులో 9440817491 నెంబర్ తోటి ఒక కాల్ సెంటర్ కూడా ఓపెన్ చేసి పెట్టాం. ఏ సమస్యలు ఉన్నా కూడా అక్కడికి మీరు తెలియజేయచ్చు. అట్లాగే ఇప్పుడు ఈ వైర్లు ఏదైతే సింగరాయకొండ పరిధిలో పాతవి అయిపోయి ఫ్రీక్వెంట్గా ప్రాబ్లం వస్తున్నాయని చెప్పేసి మన దృష్టికి తీసుకొస్తున్నారు. ఆ వైర్లు కూడా మేము ప్రణాళికాబద్ధంగా ఒక ఫేజ్డ్ మేనర్లో మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు పోస్టల్ స్కీమ్ కింద ఒక ₹1 కోటి బడ్జెట్ ఉంది. దాని కింద ప్లస్ RDSSలో కొంతమేర కవర్ చేస్తూ ఈ సింగరాయకొండ మండలంలో ముఖ్యంగా ఊళ్ళపాలెం, పాకల, తీర ప్రాంత గ్రామాలలో ఈ సెలెనిటీకి వైర్లన్నీ పాతబడిపోయి ఫ్రీక్వెంట్గా సమస్యలు వస్తున్నాయని తెలియజేస్తున్నారు. అలాగే సింగరాయకొండలో కూడా ఈ తూర్పు ప్రాంతంలో రైలు కట్టకి తూర్పు భాగంలో కూడా కాలనీలన్నీ కూడా ఈ వైర్లన్నీ బాగా బలహీనపడి తెగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మార్పిస్తాం, తప్పనిసరిగా మార్పించి ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.